బిగ్ సినిమా వచ్చేసింది. ఎప్పుడో 5 ఏళ్ల కిందట అట్టహాసంగా మొదలై రిలీజ్ అవ్వడానికి ఆపసోపాలు పడ్డ హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకి థియేటర్లోకి వచ్చేసింది. మరి పవర్ స్టార్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ పీరియాడికల్ సినిమా ఆడియన్స్ని మెప్పించిందా? ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన వీరమల్లు ఆ అంచనాలని అందుకున్నాడా? అభిమానులు ఆశపడ్డట్టుగా వీరమల్లు విధ్వంసం సృష్టించాడా? లెట్స్ హావ్ ఏ లుక్. 5 ఏళ్ల సమయం, ఇద్దరు దర్శకుల విజన్, వందలాది టెక్నీషియన్స్ కష్టం, వేలాది కార్మికుల శ్రమతో తెరకెక్కిన హరిహర వీరమల్లు ఎట్టకేలకు థియేటర్లోకి రానివచ్చాడు. గతంలో వస్తామని ఊరించి రిలీజ్ డేట్స్ ని పోస్ట్ పోన్ చేసుకున్న పవన్ ఈ రోజు థియేటర్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. ఇక సినిమా కథ విషయానికొద్దాం. ఇది 17వ శతాబ్దానికి చెందిన కథ. కృష్ణానదిలో కొట్టుకువచ్చిన ఓ పసిబిడ్డను గూడెం ప్రజలు రక్షించి శివాలయంలో పూజారికి ఇస్తారు. ఆయన ఆ పిల్లాడికి హరిహర వీరమల్లు అనే పేరు పెడతాడు. పెరిగి పెద్దవాడైన వీరమల్లు దొరలను దోచుకుని లేనివారికి సహాయం చేస్తుంటాడు. కృష్ణా తీరంలోని కొల్లూరులో దొరికే వజ్రాలను బ్రిటిషర్స్ తమ దేశానికి తరలిస్తుంటే మచిలీపట్నం ఓడరేవులో వీరమల్లు అడ్డుకుని వారికి బుద్ధి చెబుతాడు. అతని ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న దొర అతనితో దోస్తీ కడతాడు. దొర కోరిక మేరకు గోల్కొండ ఖిల్లాకు బయలుదేరిన వీరమల్లు తన ధైర్య సాహసాలతో నవాబును మెప్పిస్తాడు. అతని వీరత్వం గురించి తెలుసుకున్న కుతుబ్ షాహీ ఢిల్లీలో ఔరంగజేబు సింహాసనంపై ఉన్న కోహినూర్ వజ్రాన్ని తీసుకొచ్చే బాధ్యతని అతడికి అప్పచెప్తాడు. ఏ కారణాలతో అందుకు వీరమల్లు ఒప్పుకున్నాడు? హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఆయనకెదురైన పరిస్థితులు ఎలాంటివి? ఈ కథలో పంచమి ఎవరు? ఆమెకి వీరమల్లుకు ఉన్న సంబంధమేంటి? శత్రు దుర్భేద్యమైన ఔరంగజేబు సామ్రాజ్యంలోకి వీరమల్లు ఎలా వెళ్లాడు అనేది వీరమల్లు చిత్రకథ. మామూలుగా మరేదైనా జానర్ అయ్యుంటే 5 ఏళ్ల కాలానికి సినిమా అవుట్డేటెడ్ అయిపోయేది. కానీ పీరియాడికల్ ఫిల్మ్ కావడం వల్ల ఆ డ్యామేజ్ నుంచి తప్పించుకోగలిగింది ఈ సినిమా. అలా ఈ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక కథా కథనాల విషయానికొస్తే ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. తన్నుకు పోవాల్సిన గద్ద ఛత్రం పట్టగా ఓ కుటుంబం ఒడికి చేరిన చిన్నారిగా హీరో పరిచయం అవ్వడం ఆడియన్స్ ని అలరిస్తుంది. మొదటి భాగంలో వచ్చిన యాక్షన్ సీక్వెన్స్, పాటలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. ముఖ్యంగా పోర్టులో ఫైట్, అందులో ఎలివేషన్స్ అభిమానుల్ని కళ్లు తిప్పుకోకుండా చేస్తాయి. ఆ తరువాత మల్ల యోధులతో కొనసాగింపుగా చార్మినార్ దగ్గర సాగే పోరాట సన్నివేశాలతోనూ కొల్లగొట్టినాతిలో పాటతోనూ ఫస్ట్ హాఫ్ సినిమా అంచనాలకి తగ్గట్టుగానే సాగుతుందే అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ టైంలో కుతుబ్ షాహీ కోటలోని సన్నివేశాలు మరింతగా ఎగ్జైట్ గా ఉండడంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు భారీగానే పెంచేసుకుంటారు ఆడియన్స్. అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఆ రేంజ్ లో సీన్స్, స్క్రీన్ ప్లే లేకపోవడంతో డీలా పడిపోతారు ఆడియన్స్. అయితే మళ్లీ సినిమా గాడిన పడేది పవన్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ వల్లే. ముఖ్యంగా అక్కడ సనాతన ధర్మం నేపథ్యంలో వచ్చే సీన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. చివర్లో వచ్చే ఆంధీ నేపథ్యం అభిమానులకి మరింత జోష్ నింపేలా ఉంటుంది. అయితే సెకండ్ పార్ట్ లోనే యుద్ధం చూడాలంటూ తొలి భాగాన్ని విజువల్స్ తో మాయ చేసి ముగించాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ. అయితే సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయి. అక్కడ జరిగే సన్నివేశం ఏంటి, దానికి చూపించే విజువల్స్ ఏంటి అనేది అసలు పొంతనే ఉండదు. సెకండ్ హాఫ్ లో ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా పోర్షన్స్ గ్రాఫిక్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇంత సమయం తీసుకున్నప్పటికీ మేకర్స్ నుంచి మంచి విజువల్స్ అందించలేకపోయారు. ఇక నటీనటుల విషయానికొస్తే నిర్మాత ఏఎం రత్నం ఓ సందర్భంలో చెప్పినట్లు పవన్ కళ్యాణ్ నిజంగానే తన విశ్వరూపం చూపించారనే చెప్పొచ్చు. తన గడిచిన 4-5 సినిమాల్లో కూడా చూడని కొత్త పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో ఆడియన్స్ చూస్తారు. యాక్షన్ బ్లాక్లలో పవర్ స్టార్ తన మార్క్ ని చూపించి మెస్మరైజ్ చేశారు. కొన్ని చాలా సింపుల్ గా చేసేశారు. కానీ ఈ సినిమాకి మాత్రం తనలోని కష్టం, ఇష్టం రెండూ కనిపిస్తాయి. ఇక నిధి అగర్వాల్ తన రోల్లో చాలా బాగుంది. ఆమెపై ఓ ట్విస్ట్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇక వీరితో పాటుగా బాబీ డియోల్, రఘుబాబు, సునీల్, నాజర్ అలాగే సుబ్బరాజు తదితరులు నవ్వించారు. తమ పాత్రలో మెప్పించారు. ఇక గ్రాండియర్ పీరియాడిక్ డ్రామాకి తగ్గట్లుగా చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ కానీ, భారీ సెట్టింగ్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ విజువల్ ఎఫెక్ట్స్ వీక్ గా ఉన్నాయి. ఇక టెక్నీషియన్స్ లో మొదటిగా చెప్పాల్సింది ఆస్కార్ విజేత కీరవాణి కోసమే. సందు దొరికినప్పుడల్లా తన స్కోర్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అలా సినిమా మొత్తం ఇదే మొమెంటం కొనసాగిస్తారు. అలాగే సినిమాటోగ్రఫీ మంచి మార్కులే కొట్టేస్తోంది. ఇక దర్శకులు క్రిష్, జ్యోతికృష్ణలు ఈ సినిమాకి మంచి వర్క్ అందించారు. ఇద్దరు కథనాన్ని మంచి ఎంగేజింగ్ మూమెంట్స్ తో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే సెకండ్ హాఫ్ కథనంలో కొంతమేర ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేదనిపించింది.
ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే హరిహర వీరమల్లు సనాతన ధర్మం కాపాడుకోవడం కోసం పోరాడే పవర్ స్టార్ తాండవం అని చెప్పొచ్చు. పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడమే కాకుండా తనపై మంచి ఎమోషన్ తో కలిగిన సాలిడ్ హై మూమెంట్స్, ఎలివేషన్లు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు బ్యాక్ బోన్ గా నిలుస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల సో మూమెంట్స్ డిసప్పాయింట్ చేసే పీవీఎక్స్ లు పక్కన పెడితే మిగతా ఎలిమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వీరమల్లు పార్ట్ 1 ఆకట్టుకుందనే చెప్పాలి. క్రేజ్ ఉన్నప్పుడే 4 కాసులు వెనకేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయింది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఫుల్ ఫామ్ లో ఉన్నప్పటికీ కొత్త కుర్రాడితో జోడీ కట్టింది. అయితే భారీగా అంచనాలు పెట్టుకున్న సినిమా అడ్డంగా పోయింది. దీంతో కాసుల కోసం కక్కుర్తి పడితే ఇదిగో ఇలాగే డిజాస్టర్స్ పడతాయంటూ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారట మన సోషల్ మీడియా వారియర్స్. ఫామ్ లో ఉన్నప్పుడే పర్స్ నింపేసుకోవాలి అనుకుంటున్నారు మన అందాల భామలు. అందుకే టెంప్ట్ చేసే నంబర్స్ చూసి ఈజీగా డేట్స్ ఇచ్చేస్తున్నారు. అలా సాలిడ్ రెమ్యూనరేషన్ సెట్ అవ్వటంతోనే అల్లుడు శ్రీను చేసింది శామ్. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఈ సినిమా శామ్ కి కాసులు కురిపించాయి. కానీ కమర్షియల్ సక్సెస్ మాత్రం ఇవ్వలేకపోయింది. దీంతో కాసుల కోసం కకృతిపడి డిజాస్టర్ ఖాతాలో వేసుకుంది అన్న కమెంట్స్ కూడా వినిపించాయి. ఇక తాజాగా సౌత్ నుండి నార్త్ వరకు గ్యాప్ లేకుండా చక్కర్లు కొడుతున్న శ్రీలీల కాస్త గ్యాప్ చేసుకొని చేసిన సినిమానే జూనియర్. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమాలో శ్రీలీలకి సాలిడ్ రెమ్యూనరేషన్ ముట్టిందని, అందుకే చేయాల్సిన అవసరం లేకున్నా చేసిందన్న టాక్ వినిపిస్తుంది. అయితే కిరీటితో స్టెప్పులేయడానికే తప్ప మరెందుకు పనికిరాలేదన్నది వాస్తవం. దీంతో కాసుల కోసం కకృతిపడి ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా కాస్త హీరోని చూసి సినిమాలు సెలెక్ట్ చేసుకోమంటూ ఫైర్ అవుతున్నారు శ్రీలీల ఫ్యాన్స్. అయితే స్టార్ హీరోలతో చేసిన సినిమాలు కూడా పోయాయిగా, ఇక్కడ కనీసం డబ్బులైనా దక్కాయి. అక్కడ అదీ లేదంటూ బోరుమంటోందట ఈ డాన్సింగ్ క్వీన్. తెలుగు ఆడియన్స్ కి టైటిల్స్ తో పని లేదా? పేరేది పెట్టినా హీరో కనిపిస్తే చాలు పొలోమంటూ పరిగెట్టేస్తారా? అసలు వరుసగా తమిళ టైటిల్స్ తోనే తెలుగులోకి డబ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఏం థింక్ చేస్తున్నారు? తమిళ తంపీలు ఈ విషయంలో తల దూర్చాల్సిన పని లేదా? వేరే భాషల్లో తెలుగు టైటిల్ తో సినిమా రిలీజ్ అయితే గోలగోలైపోతుంది. అసలు సినిమాను చూసే నాథుడే ఉండడంటే ఆశ్చర్యం లేదు. అందుకే అక్కడ రిలీజ్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకుంటారు మేకర్స్. కానీ అవే తమిళ, మలయాళ సినిమాలు అవే పేర్లతో ఇక్కడ రిలీజ్ అవుతుంటే మాత్రం పొలోమని పరిగెట్టేస్తున్నారు మన తెలుగు ప్రేక్షకులు. టైటిల్ ఏముంటే ఏంటి, హీరో తెలిసినవాడేగా అంటూ కోట్ల రూపాయలు సమర్పిస్తున్నారు. దీంతో మీరే చూడగలింది మాకేంటి అంటూ వరుసగా అదే 60 టైటిల్స్ తో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. అలా వచ్చినవే వలిమై, కంగువా, బెట్టయన్, తుడరం, మార్గాన్ వంటి సినిమాలు. వీటిలో చాలా వరకు సాలిడ్ కలెక్షన్స్ ని కొల్లగొట్టాయి కూడా. ఇక తాజాగా ఇదే బాటలో కరుప్పు అంటూ మరోసారి 60 టైటిల్ తో సిద్ధమైపోయాడు సూర్య. దీంతో అసలు అర్థం కాని 60 టైటిల్స్ గోల ఏంట్రా బాబు అంటూ మెల్లగా రియలైజ్ అవడం మొదలు పెట్టారు ఆడియన్స్. అయితే తెలుగు భాషలోకి డబ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఈ విషయంలో కేర్ తీసుకుని రిలీజ్ చేస్తే ఈ 60 గోల ఉండేది కాదు. కానీ మొదట్లో వదిలిన 2-3 సినిమాలు పర్వాలేదనిపించడంతో టైటిల్లో ఏముంది అంత సినిమాలోనే ఉంది అన్నట్లుగా లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇక మీరే చూడగలింది మాకేమొచ్చింది అంటూ తమిళ స్టార్స్ కూడా పట్టించుకోవడం మానేశారు. ఎటొచ్చి ఈ 60 టైటిల్స్ తో వచ్చే సినిమాల్ని చూడాలా లేదా అన్న డెసిషన్ మన చేతిలోనే ఉంది. కాబట్టి చూసి కాసులు కురిపిద్దామా లేక రిజెక్ట్ చేసి తమిళ తంబిలని దారిలోకి తెస్తామా అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి. కమర్షియల్ గా ఎంత సక్సెస్ కొట్టినా అవార్డులు ఇచ్చే కిక్కే వేరు. అందుకే అవార్డుల్ని అందుకుంటే బాగుండు అని కోరుకొని వారుంటారు. ఇక మొన్నటి వరకు గద్దర్ అవార్డులు టాలీవుడ్ లో సందడి చేస్తే ఇప్పుడు సైమా అవార్డులు సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి ఈ సైమా అవార్డుల ఈవెంట్ ఎప్పుడో ఏ భాష నుండి ఏ సినిమా నామినేట్ అయిందో మనము చూసేద్దామా? మొన్నటి వరకు గద్దర్ అవార్డులతో టాలీవుడ్ తెగ సందడి చేసింది. ఇక ఇప్పుడు మావంతు అంటూ సౌత్ ఇండస్ట్రీని షేక్ చేసేందుకు సిద్ధమయ్యాయి సైమా అవార్డ్స్. సౌత్ ఇండస్ట్రీలో సౌండ్ చేసిన పలు సినిమాలు ఈ సైమా నామినేషన్స్ లో సత్తా గట్టిగానే చాటాయి. వీటిలో గత ఏడాది బాక్సాఫీస్ ను పలకరించిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలకు సంబంధించి నామినేట్ అయిన లిస్ట్ ని అనౌన్స్ చేసింది సైమా అవార్డ్స్ కమిటీ. వీటిలో తెలుగులో హైయెస్ట్ నామినేషన్స్ ని మన పుష్పరాజ్ సొంతం చేసుకోవడం విశేషం. 1 కాదు 2 కాదు ఏకంగా 11 నామినేషన్స్ తో
టాప్ లో నిలిచింది పుష్ప 2 సినిమా. ఇక ప్రభాస్, నాగశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి 2898 AD కూడా 10 నామినేషన్స్ తో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అలాగే తేజ సజ్జా, ప్రశాంత్ వర్మల బ్లాక్ బస్టర్ హనుమాన్ కూడా 10 నామినేషన్స్ ని దక్కించుకోవడం విశేషం. అయితే గత ఏడాది విడుదలైన ఈ 3 సినిమాలు కూడా ప్రేక్షకుల్ని విశేషంగా అలరించడంతో పాటు కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి కూడా. ఇక టాలీవుడ్ సంగతిలా ఉంటే కోలీవుడ్ నుంచి శివకార్తికేయన్ ఏకంగా 13 నామినేషన్స్ తో ఓవరాల్ గా టాప్ ప్లేస్ కొట్టేశాడు. శివకార్తికేయన్ లీడ్ రోల్ లో వచ్చిన అమరన్ సినిమా 13 నామినేషన్స్ ని దక్కించుకోగా లబ్బర్ పందు 8, వాళై 7 నామినేషన్స్ ను దక్కించుకుని సత్తా చాటాయి. ఇక కన్నడ నుంచి భీమా 9, కృష్ణ ప్రణయ సఖి 9, ఇబ్బని తబిడ ఇలియాలి 7 కేటగిరీల్లో సై అంటే సై అంటున్నాయి. ఇక మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఆడు జీవితం 10 నామినేషన్స్ తో టాప్ లో ఉండగా ARM 9, ఆవేశం 8 నామినేషన్స్ ను దక్కించుకున్నాయి. ఇక ఇప్పటి వరకు సైమా అవార్డ్స్ 12 ఎడిషన్స్ ని పూర్తి చేసుకోగా ఈ ఏడాది 13వ ఎడిషన్ సెప్టెంబర్ 5, 6వ తేదీల్లో దుబాయ్ వేదికగా జరగనుంది. చూడాలి మరి నామినేషన్స్ లో సాలిడ్ నెంబర్ ని టచ్ చేసిన ఈ సినిమాల్లో ఏవి ఎన్ని అవార్డ్స్ ని కొల్లగొడతాయో. సినిమాల్లో అవకాశాలు దక్కాలంటే అంత ఆషామాషి కాదు. సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే, లేదా విచ్చలవిడిగా PR ప్రమోషన్స్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇలా ఓపెన్ గా చెప్పేస్తూ మీడియాకి చిక్కింది అందాల ముద్దుగుమ్మ రెజీనా కసాండ్రా. సినీ ఇండస్ట్రీ ఇక్కడ నెపోటిజం ఎంతగా ఉంటుందో తెలియంది కాదు. అందుకే ఎంత టాలెంట్ ఉన్నా ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోతే సినిమాలు అంత ఈజీగా చేతికి చిక్కవు. అందుకే కూసింత టాలెంట్ తక్కువైనా తమని తాము సాలిడ్ గా ప్రమోషన్ చేసుకునే పనిలో పడతారంతా. అయితే ఆ విషయమే తెలియక ఛాన్సులు మిస్ అయ్యానని తెగ బాధపడిపోతోంది అందాల భామ రెజీనా కసాండ్రా. శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇండస్ట్రీలోకొచ్చి 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో సినీ ఇండస్ట్రీపై తనదైన శైలిలో కామెంట్స్ చేసి మీడియాలో హైలైట్ అయింది. మొదట్లో సినిమా అంటే కేవలం సెట్కు వెళ్లడం, సినిమాలో నటించడం, మళ్లీ ఇంటికొచ్చేయడమని అనుకునేదాన్నని, PR, సోషల్ మీడియా అవసరం లేదని అనుకున్నట్లు చెప్పుకొచ్చింది. కేవలం తన యాక్టింగ్ చేసి ఛాన్సులు రావాలని, పబ్లిసిటీ చూసి కాదు అనుకున్నానని, కొంతకాలం అయ్యాక వాటి అవసరమేంటో తెలిసొచ్చిందని తెగవాపోయింది ఈ ముంబై ముద్దుగుమ్మ. అయితే కెరియర్లో ఒక దశలో విసుగొచ్చి యాక్టింగ్ మానేయాలనుకున్నానని, కానీ 2018 నుంచి మళ్లీ అవకాశాలు క్యూ కట్టాయని, అందుకే అప్పట్నుంచి భిన్నమైన పాత్రలు నటించడం మొదలు పెట్టానని, తెలుగు రాకపోవడం వల్ల టాలీవుడ్లో ఇబ్బంది పడ్డానని మనసులో మాటల్ని బయటపెట్టేసింది రెజీనా. ఇక ఈ అమ్మడి సినీ కెరియర్ విషయానికొస్తే తొలినాళ్లలో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అంటూ పలు హిట్స్ అందుకున్నా ఆ తర్వాత సౌఖ్యం, శౌర్య, నక్షత్రం అంటూ వరుస ఫ్లాప్లతో నంబర్ గేమ్కి దూరంగా జరిగిపోయింది. ఆ తర్వాత షాకిని, డాకిని, తలైవి వంటి సినిమాలు చేసినా లైమ్ లైట్ లోకి రాలేదు. ఆ తర్వాత అమ్మడు ఆచార్యలో స్పెషల్ సాంగ్ లో తలుక్కుమని, లేటెస్ట్ గా జాట్లో నెగటివ్ షేడ్ లో మెప్పించింది. చూడాలి మరి ఇకనైనా PR పెంచుకుని వరుస సినిమాల్ని చేజిక్కించుకుంటుందో లేదో. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.